వ్యూయర్స్, వెల్కమ్ టు టాప్ 10 టీవీ. దిస్ ఇస్ సహస్ర. ఇవాళ మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ చూపించడానికి వచ్చేసాను, అది కూడా ఫుడ్ బ్లాగ్. సో జనరల్ గా నేను ఫుడ్ బ్లాగ్ చేయను, కానీ ఈ రోజు ఈ ఫుడ్ బ్లాగ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఒక డాక్టర్ తనకి ఫుడ్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తో బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఏం ఫుడ్ అనుకుంటున్నారా? యాజ్ యూజువల్ గా రెగ్యులర్ గా దొరికే ఫుడ్ అయితే అస్సలు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో దొరికే ఫుడ్ కానే కాదు, ఇది ఒక అవుట్ ఆఫ్ కంట్రీ అన్నమాట. వియత్నాం నుంచి వచ్చినటువంటి ఫుడ్. వియత్నాం లో బాగా ఫేమస్ అయినటువంటి ఫుడ్ ని ఇండియాలో కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయడానికి తను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ఫుడ్ పేరే బాన్ మీ. సో మన డియర్ బాన్ మీ దగ్గర మనం ఉన్నాము. వాట్ ఇస్ డియర్ బాన్ మీ? అసలు ఇక్కడ ఎందుకు ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అసలు ఆ డాక్టర్ ఎవరు, ఆయనకి ఎందుకు దీని మీద ఎంత ప్యాషన్ వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జాయిన్ విత్ us. హలో యూస్, చెప్పాను కదా డియర్ బాల్మి. ఈ డియర్ బాల్మి గురించి నేను చెప్పడం కన్నా దీని ప్రొప్రైటర్ ఫౌండర్ ఎవరో వాళ్ళు చెప్తే బాగుంటుందన్న కాబట్టి మరి వాళ్ళని కూర్చోబెట్టేశాను. ఫుడ్ టేస్ట్ చేసే ముందు ఒకసారి ఇది ఎట్లా స్టార్ట్ అయింది, దీని చరిత్ర, దీని బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి హార్డ్ వర్క్, అదంతా కూడా తను అడుగుదాం. సో హీఈస్ నన్ అదర్ దాన్ పవన్, డాక్టర్ పవన్, ఆర్థోపెడిక్స్ అలాగే ఫిజియోథెరపీ. మరి ఒక డాక్టర్ అయ్యి ఉండి ఫుడ్ బిజినెస్ లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడు, తనకున్న ప్యాషన్ ఏంటి అడుగుదాం ఇప్పుడు. హలో పవన్ గారు. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఒక 2-3 ఉన్నాయి అనమాట. సెకండ్ అయితే ఇప్పుడు ఫైనల్ గా నల్లగండలో ఓపెన్ అవుతుంది. సో యాక్చువల్ గా మీరు ఒక డాక్టర్ అయ్యండి, యూఆర్ సో బిజీ విత్ క్లినిక్, హాస్పిటల్, పేషెంట్స్, ఎవ్రీథింగ్. అంత బిజీ స్కెడ్యూల్ లో మీరు ఇప్పుడు మళ్ళీ ఫుడ్ బిజినెస్ పెట్టి దీంట్లో చేయాలంటే ఏదో ప్యాషన్ అని ఉండాలి, లేదంటే ఇన్కమ్ కోసమైనా. డెఫినెట్ గా డాక్టర్ గా ఇన్కమ్ అవసరం లేదు, అక్కడ నుంచి అలాగే వస్తుంది. సో నేను అనుకుంటున్నాను ప్యాషన్ కోసమే. ఎందుకు మరి ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు? అందులో ఉన్న డిఫరెంట్ గా అంటే రెస్టారెంట్స్ పెడతారు, టిఫిన్స్ పెడతారు, లేకపోతే మండీస్ పెడతారు, కానీ మీరు ఈ బాన్మి ఇది అసలు ఫస్ట్ పలకడానికి రావట్లేదు నాకు. ఇలా ఈ బాన్మిని తెలుగు ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ కి పరిచయం చేయాలని ఎక్కడ అనిపించింది అసలు? యాక్చువల్ గా నేను myself I am Dr. Pawan Satya. I am like orthopedic physiotherapist. I have done physiotherapy in Apollo College of Jubilee Hills. మాస్టర్స్ వచ్చేసి ఆర్థోపెడిక్ స్పెషలైజేషన్ అది ఇక్కడ గుంటూరులో జరిగింది అనమాట. సో ఈ క్రమంలో నాది నేటివ్ వచ్చేసి కర్నూలు అనమాట. సో ఈ జర్నీలో ఎక్కువ ఇప్పుడు నేను ఏవే ప్లేసెస్ చెప్పానో అన్ని చోట్ల క్లినిక్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు కర్నూలు ఉంటుంది, గుంటూరు, హైదరాబాద్ లో. సో మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి అక్కడ పెట్టేశారు, అంటే మీ ఉనికి అక్కడ చాట చెప్పాలని. నేనేమనుకున్నా అంటే ఈ ఆల్మోస్ట్ 4-5 years ఆఫ్ క్లినిక్ జర్నీ నాది. ఫుల్ బిజీ పర్సన్. ఎంత బిజీ అంటే చాలా యూనిక్ గా చూస్తాం కేసెస్ కూడా. సైకాలజీ రిలేటెడ్ చేసుకుంటాను పేషెంట్స్ కానీ. ఒక పెయిన్ తో వచ్చారంటే వాళ్ళకి రూట్ కాజ్ ఏమై ఉండొచ్చు అనే మైండ్ తో ఉంటది అనమాట. నార్మల్ 4-5 days తో పెయిన్ వచ్చేటప్పుడు వాళ్ళని అంతా పట్టించుకోము. కానీ ఎవరైతే ఒక 6 years కానీ 1 month, ఒక 3 months అట్లా సఫర్ అయ్యే వాళ్ళని మాత్రం నేను హిస్టరీ ఘోరంగా తీసుకుంటాను అనమాట. సో నా యూనిక్నెస్ అక్కడే మీకు అర్థమైండాలి, ఒక ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారనేది. సో అలాగే యూనిక్నెస్ తో నేను ఇన్ని ఇయర్స్ కష్టపడుతున్నాను. సో అనేసి ఒక ట్రావెల్ చేస్తే కొద్దిగా ఫ్రీ అవుతుంది మైండ్, అట్లా ఫ్రీ అవుతుంది అనేసి నేను లాస్ట్ 2023లో ఒక బ్యాంకాక్, వియత్నాం, కంబోడియా, లావోస్ ఇట్లా వీసాస్ అప్లై చేసుకొని 2 months ట్రావెలింగ్. ఎందుకు ట్రావెలింగ్ అంటే చాలా ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ప్లేసెస్ కవర్ చేశాను. బట్ ఎప్పుడైతే ఈ క్లినిక్ జర్నీలో ఈ క్లినిక్స్ బిజీ అయిపోయి ఎలా అనిపిస్తుంది మనకు, ఒక టైంలో మనకి రిలాక్స్ ఇది కావాలనుకుంటాం. సో అట్లా ట్రావెల్ చేద్దామని అట్లా వెళ్ళాను. వియత్నాం లో నేను ఏం గమనించానంటే సందుకి ఇప్పుడు మనకి పానీపూరీలు ముంబైలో తీసుకుంటే వడాపావులు గల్లీలు ఉంటాయి, ఇక్కడైతే పానీపూరి ఫుల్ ఉంటాయి. అక్కడ కూడా గల్లీలకి ఈ బాన్మి ఉందన్నమాట. సరే ఫస్ట్ టైం తినగానే మన వాళ్ళకి ట్యాంగీనెస్ అంటే పుల్లగా కొద్దిగా చప్పగా ఇట్లుంటే నచ్చదు. నాకైతే ఫుల్ నచ్చేసింది అనమాట. ఇది ఒక వర్గాన్ని ఆడియన్స్ నచ్చుతుంది అనమాట. సో అట్లా అనుకొని యూనిక్నెస్ ఉంది, ఇండియాలో కూడా ఎక్కడ లేదు. ఉన్నా కూడా ఇది 5 star ఐటమ్. నాకు తర్వాత తెలిసింది ప్రైజెస్ దీని గురించి. ఎక్కడ చూసినా 600, 580 ఇట్లా ఉందన్నమాట. మనం ఎందుకని స్టార్ట్ చేయకూడదు? యూనిక్నెస్ ఉంది. ఇడ్లీ దోశల బండి చిన్న పెట్టుకుని ఎవరైనా రన్ చేస్తారు. చూద్దాం, ఇది రిస్కీ. కొత్త ఫుడ్ అంటే ఎవరు కూడా రాడు, బట్ రిస్క్ చేసి పెట్టాము.
ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీరే అనుకున్నారా, మీకు ఎవరైనా వెనకాల ప్రోత్సాహం లేదా ఎవరైనా సజెషన్ ఇచ్చారా? ఏం లేదు, నేను కంప్లీట్ గా నేను ఫుడ్ ఇంకా కావాలంటే ఈ పంటికి ఆర్సిటీ కూడా జరిగింటారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంత ఫుడ్ అనమాట. అన్ని ఐటమ్స్ అంత తింటాం చిన్నప్పుడు. ఆర్సిటీ కూడా జరిగిందంటే అర్థం చేసుకో, అంత ఫుడ్. తర్వాత నేను ఎప్పుడైతే మెడికల్ దీంట్లో హెల్త్ ఇట్లా ఉండేసరికి ఫుడ్ పైన చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను అనమాట. ఏం తినాలి ఏం తినకూడదు అనేది బాగా బలంగా నమ్మాను అనమాట. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ చేసే ముందు చాలా రీసెర్చ్ చేస్తుంటారు యాజ్ ఎ డాక్టర్ గా, ఘోరంగా. ఎందుకంటే హెల్త్ పరంగా, టేస్ట్ పరంగా లాంగ్ లైఫ్ జర్నీ అవ్వాలి. సో అందుకే మేము ఏం చేస్తున్నామంటే మా బార్మీలో ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు, ఓట్స్ ఉంటది, ఐడియా ఉంది కదా, ఓట్స్, క్యాష్యూ ఉంటది కదా, ఓట్స్, క్యాష్యూ ఫ్లోర్, నెక్స్ట్ వచ్చేసి మన వీట్ ఫ్లోర్, దెర్ ఇస్ వైట్ ఫ్లోర్ కూడా ఉంటది. సో అన్ని మిక్స్ చేసి అంటే అందరికి తెలియాలి, డాక్టర్సే కదా మైదాని ఎంకరేజ్ చేస్తుంటారు. బాన్మీ అంటే బన్నేనండి, బన్ అనుకోవచ్చు. బన్ తోనే మీరు అన్నట్టు ఇప్పుడు ఇవన్నీ ఓట్స్, వీట్ లేదంటే బాదం అన్ని మిక్స్ చేసిన బన్. బాదం కాదు, క్యాష్యూ. సో ఇవన్నీ మిక్స్ చేసి వేస్తాం అనమాట. ఒకటే ఏంటంటే ఈ బ్రెడ్ ఎక్కడ దొరకదని ఎందుకు అంత స్పెసిఫిక్ గా చెప్పామంటే, మీరు ఎక్కడైనా మెత్తగా ఉండే బ్రెడ్స్ ఇది అట్లా కాదు, పైన అంతా హార్డ్ గా ఉంటది, లోపల అయ్యేసరికి స్పాంజ్ ఉంటది అనమాట. అది స్పెషలైజేషన్. మనం వాడే టెంపరేచర్ అవ్వచ్చు, ప్రూఫింగ్ అవ్వచ్చు, టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తాము, ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎస్ఓపి ఏముంటుంది అదే ఫాలో అవుతారు అనమాట. ఇదే నెక్స్ట్ టైం ఎవరికైనా ఫ్రాంచైజ్ ఇచ్చినా కూడా, మేము వేరే స్టేట్ లో కానీ స్టార్ట్ చేసినా కూడా ఇదే ఎస్ఓపి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అది అదే బేస్మెంట్ అనమాట మెయిన్ గా. సో అది వేయడం వల్ల ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. ఓకే, అంటే నేను జనరల్ గా బన్ అనేసరికి మైదా కదా, మళ్ళీ అందులో హెల్త్ హజార్డ్ ఏముంది, హెల్త్ కాదు కదా, మళ్ళీ యాజ్ ఎ డాక్టర్ అయ్యిండి మళ్ళీ బన్ తీసుకొచ్చి దీన్ని పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నా అనుకున్నాను. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నాట్ ఓన్లీ వైట్ బట్ ఇట్స్ మిక్స్డ్ విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉంటది. ఎక్స్పీరియన్స్ చేయాలి ఒక్కసారి అయినా లైఫ్ టైం. ఇప్పుడు బర్గర్స్ ఉంటాయి, లేదంటే చికెన్ రోల్స్ గానీ, హాట్ డాగ్స్ గానీ, ఇవన్నీ కూడా ఇదే టైప్ లో ఉన్నాయి, నేను చూసాను బాన్మీ మీద. ఇప్పుడు మరి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఎట్లా? తింటే గానీ తెలియదు. మీరు ఏమనుకుంటారు, ఓకే నార్మల్ బ్రెడ్ మన ఇంటి పక్కన దొరికేది పావు బజ్జీ అట్లనే అనుకుంటాం. బట్ ఇది మీరు తిని వెంటనే ఏమనుకుంటారంటే వచ్చినట్టుంది, ఆర్డర్ కూడా తీసుకుంటే ఓకే. సో ఇది వెజ్ నాన్ వెజ్ అండి? వెజ్. మష్రూమ్ బన్మీ, మష్రూమ్ మీకు చూపించినట్టు మష్రూమ్ బన్మీ పెట్టాను. సో ఎలా తింటారు ఇది జనరల్ గా? లైక్ అన్ని లాగానే టేస్ట్ చేయండి, లైక్ ఆర్డర్ తినే టైప్. ఆర్డర్ తినేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో చూడండి ఒకసారి. ఫ్రెష్ ఇవి ఇప్పుడే కరెక్ట్ తీసినవి కొద్దిగా సాఫ్ట్ టచ్ ఉంటది అనమాట. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయ్యేసరికి కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది. దీంట్లో మష్రూమ్ ఉందండి, వెజిటేరియన్. నాన్ వెజ్ అయితే చికెన్ ఉంటది. చికెన్ ఉంటది. ఈ రెసిపీ అనేది ప్రతి దానికి చేంజ్ అవుతుంటది, సేమ్ రెసిపీ కాదనమాట. దీంట్లో కావాల్సిన సాసెస్ కూడా వేసుకోవచ్చా? సాసెస్ కూడా వేసుకోవచ్చు. వావ్, నిజంగా టేస్టీ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏముందిలే బన్ లేకపోతే బర్గర్ అలా ఉంటది అనుకున్నా. మష్రూమ్ బన్మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మష్రూమ్ టేస్ట్ గానీ, కుకుంబర్ గానీ, లేదంటే క్యారెట్ గానీ, వెజిటేబుల్స్ ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఎవ్రీ టేస్ట్ నాకు కంటికి తగులుతుంటే అసలు ఈ బన్ టేస్ట్ లేదు నిజానికి. దాని దట్టు మనకి మీరు అన్నారు ఇందాక హెల్త్ పరంగా ఎలా యూజ్ అవుతుందో ఆ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టారు. మీకు ఇందులో B12 ఉంటుంది, మష్రూమ్, డి విటమిన్. మష్రూమ్ యాక్చువల్ జనరల్ గా విటమిన్ అనేది ఎక్కువ వెజిటేబుల్స్ ఏది ఉందంటే మనకి మష్రూమ్స్ లో ఉంటది. అలాగే క్యారెట్, ఐస్ కి, కుకుంబర్, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. నాకు అనిపించట్లేదు, అస్సలు అనిపించలేదు. జనరల్ గా క్యారెట్ తినాలని వాళ్ళు నాకు ఇష్టపడరు. ఒక్క బాన్మీ చేయడానికి ఎంతసేపు పడుతుందండి? ఆల్మోస్ట్ తక్కువ టైం పడుతుంది, ఒక 10 minutes అనుకోండి, 8 minutes అంతే. 8 minutes లో చేసి ఇచ్చేస్తారు. ఎప్పటికప్పుడు కస్టమర్స్ వచ్చి చేసిస్తారా లేకపోతే చేసిన దాన్ని మళ్ళీ మీరు ఓన్ లో పెట్టిస్తారా? ఎప్పటికప్పుడే చేస్తారు. అంతే. నిజంగా బాగుంది. అసలు మీకెందుకు బాన్మీనే చేయాలనిపించింది? దేశంలో ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నప్పుడు అంటే యూనిక్నెస్ ఉండాలి, అది ఏం లేదు. ఎవరో స్టార్ట్ చేసింది సేమ్ ఉండాలి అనుకుంటే అది పెద్దగా ఏం నడవదు. ఇప్పుడు బర్గర్ అంటే మనకి మెక్డొనాల్డ్స్, KFC చికెన్,
వాళ్ళు ఎట్లా దాని మీద ఒక బ్రాండ్ తీసుకొచ్చారు, మీరు దాని మీద అలా బ్రాండ్ తీసుకురావాలి చేయాలని అంతే, ఏం లేదు. అయితే ఇప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ లో మీరు చేసిన రీసెర్చ్ ఎలా ఉండేది? అంటే స్టార్టింగ్ లో వచ్చేసి ప్యూర్ అంటే ఏముండే టేస్ట్ అంతా ఏముండేది కాదు, హార్డ్ ఉండేది. ఇప్పుడు మీరు బన్ను ఓపెన్ చేస్తే ఇంతకుముందు ఫ్లోర్ ఎక్కువ ఉండేది, పిండి పిండి ఇది ఎక్కువ ఉండేది. మీరు ఓపెన్ చేసి చూడండి కావాలంటే మీకు ఫ్లోర్ అసలు ఏమేమి కనిపించదు, లేయర్ మొత్తం. అంటే అంత వరకు రెసిపీ చేయడానికి ట్రయల్ ఆల్మోస్ట్ ఒక 2-3 months పట్టింది మాకు. ట్రయల్స్, రీసెర్చ్, కిపాన్. నాకు కస్టమర్స్ తినేటప్పుడు వాళ్ళకి ఫ్లోర్ కనిపించద్దు, అంటే చాలా తక్కువ కనిపించాలి, అసలు కనిపించద్దు. అంటే ఇంత గానీ ఇది గానీ పక్క మంచి ఫర్మెంటేషన్ అయి ఉండాలి. బన్ ఫర్మెంటేషన్ వల్ల మనకు తెలిసింది ఎన్ని లాభాలు ఉంటాయి, గట్ హెల్త్ కి చాలా మంచిది. సో అలా ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవ్వచ్చు, వీటికి కేర్ తీసుకొని ఇన్ని మంత్స్ కి ఇది ఇప్పుడు ఇలా వచ్చింది అనమాట. అంటే ఇది ఒరిజినల్ అథెంటిక్ బాన్ మేక్ స్టైల్ కదా, ఇండియనైజ్డ్ చేసాం మేము. ఒరిజినల్ తిన్నాం అనుకోండి, పుల్లగా ఉంటది, తీయగా ఉంటది. చెప్పినట్టు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అవ్వచ్చు, చాలా మంది గీతా భాస్కర్ అవ్వచ్చు, నాకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, జనరల్ కస్టమర్స్ అవ్వచ్చు. వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది ఎక్కువ రన్ లో లాంగ్ రన్ లో ఉండాలంటే ఆ టేస్ట్ ఉండదు, మన స్పైసెస్ కి ఆ కారానికి మన ఘాటుకి ఇవన్నీ తగులుతుండాలి. అప్పుడు చేంజ్ చేసాము, ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. అంటే స్టార్టింగ్ లో మీరు అదే రెసిపీతో చేసాము, ఇష్టపడలేదు. కుకుంబర్ అయినా సరే మనం ఒక పికిల్ లో పెట్టి ఇట్లా తీసడం ఇవన్నీ నచ్చలేదు జనాలకి, అస్సలు నచ్చలేదు. ఇంక వెంటనే దాన్ని స్ట్రిప్స్ గా చేయడం, ఇవి చేయడం వల్ల జనాలు ఘోరంగా యాక్సెప్ట్. మీరే చూడండి, ఇప్పుడు కుకుంబర్ ఇట్లా చేతిలో పట్టుకొని అదేంటో ఇదేంటో చాలా టేస్టీగా అనిపించింది, అదేంటో మంచిగా అనిపించింది, చెడు వరకు వేరే ఏమో. సో అట్లా ఉంటది అనమాట మన దగ్గర. సో అట్లా ఇదంతా ఏంటంటే హార్డ్ వర్క్, ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ ఎదురుగా మాట్లాడుకుంటూ కూడా ఒక పేషెంట్ తో కాల్ మాట్లాడి మీది వచ్చినప్పుడు మేనేజింగ్ చేసుకోవాలి, అంతే. మేనేజ్ చేసుకోవడం జరుగుతుండాలి, అంతకుమించి ఏం లేదు. సో అలా మేము ఫుడ్ రెసిపీని చేంజ్ చేస్తూ ఇచ్చిన రెసిపీ కానీ అదృష్టం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, మీకు చెప్తున్నాను. జొమాటోలో ఘోరమైన రేటింగ్ ఉంటది. మనం కావాలంటే డబ్బులు ఇచ్చుకొని మనము రేటింగ్స్ పెంచుకోవచ్చు, తెలుసు కదా. ఇప్పటికి అదే తక్కువ రేటింగ్ తోనే ఉంటది. మేము ఏంటంటే జనరల్ గా ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదో మాకు అది ఉండాలి. ఇప్పుడు నేను వెంటనే నేనే ఆర్డర్ పెట్టేసుకొని నేనే 5 star రేటింగ్ పెట్టుకోవచ్చు. అంటే అది ఉండడం వల్ల మీరు ఎలా మార్పులు చేసుకోవచ్చు, ఎక్కడ వరకు రీచ్ అవ్వచ్చు. నాకు ఎంతో మంది వచ్చిన వాళ్ళు చెప్పారు, వెంటనే నీది రేటింగ్ పెంచేసుకోవాలి అది ఇది అన్నారు. నో వేర్, మనీ అస్సలు ఎంకరేజ్ చేయను నేను. చూసుకోండి, కావాలంటే జొమాటోలో చాలా తక్కువ ఉంటుంది, స్విగ్గీలో కూడా తక్కువ రేటింగ్ ఉంటుంది. బట్ మనం దానికి భయపడట్లేదు అనమాట, ఎందుకంటే మిస్టేక్స్ ఇప్పుడు తక్కువ రేటింగ్స్, అంటే నెగిటివ్స్ తక్కువ. అవును, ఇప్పుడు ఈ రామేశ్వరం కేఫ్ గానీ కొన్ని బ్రాండ్స్ అన్ని కూడా 1 day లో రాలేదు, ఇప్పుడు రీచ్ అయ్యారు. అంత రేటింగ్స్ ఒకేసారి రావన్నమాట, మోస్ట్లీ అలా వచ్చాయంటే ఎక్కువ రోజులు నిలవదు అంతే. అండ్ ప్యూర్లీ మనీతోనే చేయించుకొని రేటింగ్స్ పెంచేసుకుంటారు, అది గ్యారెంటీ, డౌట్ లేదు. బయట మన దగ్గర మాత్రం జెన్యూన్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్ని ఏదన్నా మీకు రేటింగ్స్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, తీరా చూసుకుంటే ఏదైనా ఇంత తక్కువ ఉన్నా కూడా మీరు ఏం ఫీల్ అవ్వరు అంటారు నన్ను. ఏం ఫీల్ అవ్వము, జెన్యూన్ వాళ్ళు ఇచ్చేది కావాలి నాకు. ఇప్పుడు మరి మనం ఇచ్చింది పాజిటివ్ మనమే పెట్టించేసుకున్నాం, తెలియదు కదా ఫుడ్ ఎట్లా చేంజ్ చేస్తారు అట్లా. అయితే ఇప్పుడు దీంట్లో వెజ్ నాన్ వెజ్ అనేది కూడా ఇక్కడ మీరు అక్కడ కూడా వెజ్ నాన్ వెజ్ ఉండేదా? నాన్ వెజ్ ఉంది. మనం ఏంటంటే ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసాం అనమాట. ఆలు ప్యాటీ అవ్వచ్చు, అది వెజ్ లో ఏంటి ఉన్నాయి, నాన్ వెజ్ లో ఎలా ఉన్నాయి చెప్పండి. వెజ్ వచ్చేసి పన్నీర్ ఉంటది, మష్రూమ్ ఉంటది, ఆలు ప్యాటీ ఉంటది, సేమ్ మిక్స్డ్ క్యాప్సికమ్ తో మిక్స్డ్ వెజ్జెస్ అన్ని కలిపి ఉంటది. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. మెయిన్ గా దీంట్లోనే వెరైటీస్ కూడా ఉంటాయి, అంటే లైక్ రోస్టెడ్ వన్ వచ్చేసి వేరే వేరే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 6-7 వెరైటీస్ ఉంటాయి. నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్, ప్రాన్స్, చికెన్ లో కూడా 2-3 టైప్స్ ఉంటాయి అన్నమాట. రోస్టెడ్ ఒకటి ఉంటది, నార్మల్ ఒకటి ఉంటది, నెక్స్ట్ క్లాసిక్ ఒకటి ఉంటుంది. చికెన్ లోనే నార్మల్, క్లాసిక్, స్పైసీ, స్పెషల్ బన్మీ కూడా ఉంటది అనమాట. స్పెషల్ అంటే మిక్స్డ్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే చికెన్ లోనే మిక్స్డ్ ఎగ్ కూడా ఉంది, సారీ ఎగ్ బన్మీ కూడా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ కూడా ఉంది. 2-3 వెరైటీస్ ఉంటాయి, దాంట్లో కూడా తీసుకోవచ్చు. మెయిన్ ఇవన్నీ అవుట్ ఆఫ్, మేము బాన్మీ కోసం ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ బాక్స్ డెజర్ట్ అనమాట, విచ్ ఇస్ చీజ్ షౌలెన్. అన్ని రకాల ఫ్రూట్స్, ఇది కూడా ఒక హై రేంజ్ లో నడుస్తుంది అనమాట వియత్నాం లో. చీజ్ షౌలెన్ అంటాం అనమాట. ఒక కైండ్ ఆఫ్ బెవరేజ్, అంటే ఒక
మిక్స్డ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ కూడా ఎలా చేస్తాం, కోకోనట్ మిల్క్ ఉంటుంది, కోకోనట్ అంతా క్రష్ చేసి మిల్క్ ఫామ్ అవుతుంది కదా, వాటిని అగర్ వేసి జెల్ లాగా క్యూబ్స్ లాగా ఫామ్ చేస్తాం అనమాట. కోకోనట్ అది అవ్వచ్చు, నెక్స్ట్ స్ట్రాబెరీ గానీ మ్యాంగో గానీ వాటి కూడా ఫ్రూట్ జ్యూసెస్ తీసి వాటిని. అది ఉందండి ఇప్పుడు శాంపుల్ ఉంది, నేను చెప్పాను మీకు ఆర్డర్ వచ్చింటది. ఇదేనా? ఇది తీసుకోలేదు. ఓకే వచ్చేసింది. మీరు చూసుకున్నట్లయితే ఆ క్యూబ్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే. సో ఈ క్యూబ్స్ అనేవి కోకోనట్ తో చేసినవి, ఐస్ క్యూబ్స్ కూడా వేసింటాము. సాబుదానా, మీకు సాబుదానా ఐడియా ఉంటుంది? ఐడియా ఉంది. సగ్గు బియ్యం అంటారు, సగ్గు బియ్యం, అది చాలా హెల్త్ చాలా మంచిది. సో అవి కూడా యాడ్ అయి ఉంటాయి. అవన్నీ ఐస్ ముక్కలు పైన ఉండేటివి. సో మీరు ఒక్క బయట అయితే ఇప్పుడు ఇది ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది అసలు నెగిటివ్ అనేది లేదు వీడికి, ఎప్పటికి లేదు నెగిటివ్. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఇది కూడా అక్కడ ఆ కంట్రీదే. ఇది కూడా ఆ కంట్రీదే. ఇది కోకోనట్ మిల్క్, కండెన్స్ మిల్క్. కండెన్స్ మిల్క్ అంటే స్వీట్నెస్ షుగర్స్ యాడ్ చేయకుండా, కండెన్స్ మిల్క్ షుగర్ ఉంటది పర్సెంటేజ్ తక్కువ ఉంటది అనమాట. కండెన్స్ మిల్క్ దాని టేస్ట్ వేరే ఉంటది. బాగుంది, చాలా బాగుంది ఇదైతే. అందుకే దీనికి ఇన్ని రేటింగ్స్ ఉన్నారు. మీరు అవి ఐస్ ఐస్ అది మీరు తీసుకుంటారు. సో మామూలుగా అంటే మీకు డైరెక్ట్ మిక్స్ చేసి ఇచ్చారు. మామూలుగా అంటే ఇక్కడ పెట్టి ఒక కప్స్ లో క్రష్ చేస్తారు అన్నమాట ఐస్, సెపరేట్ గా వేరే సెపరేట్ ఇస్తారు. మీకు అట్లా ఇచ్చేసారు. ఓకే. ఇది నిజంగా మనం చాలా మిల్క్ షేక్స్ తిన్నాము, ఫ్రూట్ సలాడ్స్ తిన్నాము, స్వీట్స్ కానీ లేదంటే డెజర్ట్స్ కానీ తిన్నాము, కానీ ఇది అన్నిట్లోనూ చాలా వినూత్నంగా ఉందండి. అంటే నిజంగానే సగ్గు బియ్యం, మళ్ళీ సగ్గు బియ్యం పాయసం కూడా తింటాము. ఎంత వెరైటీగా చేస్తారంటే వీళ్ళు. సగ్గు బియ్యం ఒక ట్రెడిషనల్, అలాగే ఒక ఫారెన్ సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్, అలాగే మ్యాంగో, అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండి, ఇండియన్ ఫ్రూట్స్ ముఖ్యంగా. సో సీజనల్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు, లేదంటే అన్సీజనల్ ఫ్రూట్స్ కూడా వీళ్ళు మిక్స్ చేసి ఇక్కడ మనకు ఒకే దగ్గర దొరికే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తారు. సగ్గు బియ్యంతో కోకోనట్ మిల్క్ వేసి, కండెన్స్డ్ మిల్క్ వేసి అన్ని చేసి, అంటే దీని రెసిపీ నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ, బట్ ఎవ్రీ బైట్ ఈస్ వెరీ వెరీ డెలిషియస్ అండి. అండ్ ఈ ఎల్లోది ఏంటిదండి? మ్యాంగో జెల్లీ. వావ్, ఇది చాలా బాగుంది. మ్యాంగో క్యూబ్. యాక్చువల్ తాటి ముంజలు కూడా వేస్తారనమాట, మనకు దొరకదు. వియట్నాం ఈజ్ ఫేమస్ ఫర్ కోకోనట్స్ అనమాట. కోకోనట్ తాటి ముంజలు మనకి ఈ సీజన్ దొరకదు కదా, సీజన్ దొరికితే తాటి ముంజ కూడా యాడ్ చేస్తాం అనమాట. మ్యాంగో అంటే డిసెంబర్ వరకు కూడా కొన్ని మ్యాంగో, ఇది క్రష్ తో మనకు ఒక లిక్విడ్ వస్తుంది అనమాట. ఆ క్రష్ తో మనం చేస్తాం. తాటి ముంజలు క్రష్ చేస్తే బాగోదు కదా, ఆ ఫైబర్స్ లాగా థ్రెడ్స్ లాగా వదిలేసేది కానీ, ఇదైతే క్రష్ మనకు బాటిల్ లో వస్తుంది అనమాట. ఆ క్రష్ ని మొత్తం మనం అగర్ వేసి క్యూబ్స్ లాగా ఫామ్ చేస్తాం. ఈ రెడ్ కలర్ ఏంటండి? ఇది వచ్చేసి స్ట్రాబెరీ, అది వచ్చేసి మస్క్ మిలన్, ఇంకా వైట్ వచ్చేసి కోకోనట్. ఇది వచ్చేసి కోకోనట్ బాగా మిల్క్ ని క్రష్ చేసి క్యూబ్స్ లాగా ఫామ్ చేస్తాం. ఇంకోటి వచ్చి సాబుదానా తీయండి, ఇందాక తీసారు సాబుదానా. ఈ సాబుదానా గ్రెయిన్స్ ఇవన్నీ నాకు తెలిసి ఈ సాబుదానా గ్రెయిన్స్. దీని పేరు ఏంటండి? ఇది వచ్చేసి కోకోనట్ మిల్క్. ఈ పేరా, ఈ డెజర్ట్ పేరు చీ షౌలిన్. ఓకే, ఇది ఒకటి మంచి ఇండియన్ పేరు ఏదైనా పెట్టారు, స్పెషల్ డెజర్ట్ పెట్టాం, బార్మీ స్పెషల్ డెజర్ట్ అలా పెట్టేసారు. జనరల్ గా అయితే వియత్నాం లో అయితే చీ షౌలిన్. పవన్ గారు, నేను చెప్తున్నా కదా, ఉదయకాలంలో డెఫినెట్లీ ఈ డిజర్ట్ అయితే ఇక్కడ ల్యాండ్ మార్క్ అవుతుంది. ఎవరు వచ్చినా గానీ బాగ్మీర్ స్పెషల్ డిజర్ట్ పక్కన ఉన్నా అని అంటారు. అది త్వరలోనే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇలాంటి టేస్ట్ ఎక్కడ చూడలేదు. ఫ్రూట్ సలాడ్ తిన్నాను, అన్నిటి డిఫరెంట్ గా మిల్క్ గానీ అది గానీ చాలా బాగుంది. అండ్ ప్లస్ ఇది ఇంకోటి హెల్త్ కూడా చాలా మంచిది. అయితే ఇప్పుడు బాల్మీకి దీనికి మీరు రీసెర్చ్ చేసింది ఎక్కువ, బాల్మీకి దీనికి కూడా రీసెర్చ్, ఇది కూడా ఎగ్జాక్ట్ అనుకోలేదు. ఎందుకు అంటే ఒక దాని గురించి వెళ్తేనే మనకి కొద్దిగా ఇది వస్తుంది. మన దగ్గర ఉండే ఐటమ్ ఒకటే అని, బట్ ఇది కూడా వియట్నాం కంట్రీదే, యూనిక్నెస్. ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది అందరికి. మేము వీడియోస్ లో చాలా తక్కువ చెప్తున్నాం, ఈ రోజు మీకు చెప్తున్నాం అనమాట. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి, గ్లాస్ అయిపోవడానికి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుందని చెప్పారు. అసలు కోకోనట్ క్యూబ్స్ కానీ మీరు తిన్నప్పుడు నాకు తినాలనిపిస్తుంది, జెన్యున్ చెప్తున్నాను అనమాట. బట్ నేను వద్దనుకొని కొన్ని రోజులు ఇంత దూరం ఉన్నాను అనమాట. అంటే అట్లా కాదు, కొన్ని రోజులు ఈ స్వీట్స్ కి వీటికి కొద్ది దూరం ఉందాను అనుకున్నాను అనమాట. చాలా జెన్యున్ గా చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. కానీ ఇప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. మీరు ఇంత క్యూబుల్ నోట్లోకి వేస్తున్నారు.
నిజంగా బాగుందండి. అంటే నేను ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువ చెయ్యను, ఈ రోజు ఇంకా దీని గురించి విన్నా అనమాట. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఏదైతే రీసెర్చ్ చేశారు అంతా చేశారు, మీ జాబ్ కి అంటే మీరు యాజ్ అ డాక్టర్, బీయింగ్ అ డాక్టర్ ఎప్పుడు ఎఫెక్ట్ పడలేదా దీని మీద ఇంత బిజీగా టైం స్పెండ్ చేసినప్పుడు? సో యాక్చువల్ గా ఎఫెక్ట్ పడలేదంటే పడింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే కొత్త బ్రాండ్ తీసుకున్నాము, రిస్క్ బార్మీ గురించి తెలియదు, ఎన్నో కాలేజ్ లో ఫుడ్ ప్లేసెస్ లో మనకి జరిగే స్టాల్స్ లో కూడా పెట్టాము. అప్పుడు ఏమనిపించిందంటే మాకు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇది తీసుకోలేరు. ఒక ఫుడ్ ప్లేస్ దగ్గర పెట్టినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు మాది, ఎందుకంటే బార్మీ ఏంటి అసలు కిందకి, ఆ పక్కన పానీపూరి ఉండేది, దోశ ఉండేది, షవర్మా ఉండేది, అన్ని నడిచేది. మనది మాత్రం బార్మీ అనేసరికి ఎవరికి ఏం తెలియదు. సో ఇంకోటంటే హెల్త్ అనేసరికి కూడా ఎవరు రాలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను కొన్ని నాకు తెలిసిన స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ అది హెల్ప్ అయింది. జనాలు యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నారు. బట్ మాకు అది మైల్ స్టోన్ అయింది అనమాట. మేము ఇంజనీరింగ్ కాలేజ్ లో పెట్టినప్పుడు జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ నెగిటివ్స్ చాలా చెప్పారనమాట. మన వాళ్ళు అప్పుల్లో ఉంటే తినలేరు, తీయకుంటే తినలేరు అనేసరికి థర్డ్ డే మార్చడం జరిగింది రెసిపీ. థర్డ్ డే మళ్ళీ బాగా హిట్ అయింది అనమాట. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో, స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో ఇచ్చేసాము. ఒకనొక టైంలో లో ఫేస్ అనమాట. అంటే కొత్త పెట్టాం అవసరమా, ఏదో ఇడ్లీ దోశ ఏదో పెట్టేసి ఇప్పటిలోపు మంచి బ్రాండింగ్ చేసుకునే వాళ్ళం కదా. మన వాళ్ళకి ఏంటంటే ఆ టేస్ట్ బర్డ్స్ కి పొద్దున్న వేసుకుంటే ఇడ్లీ దోశ ఇవి కావాలి కదా. మన వాళ్ళకి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అంతా 500-600 పెట్టి బయట అమ్ముతున్నారు 5 స్టార్ ఐటమ్ ని. ఈయన తక్కువ ఐటమ్ తక్కువ డబ్బులు అమ్ముతాడు. $100 కి వచ్చేస్తుంది మీకు, 100 కి ఇంకా తక్కువ కూడా ఉంటది. చిన్న మినీ బన్ తీసుకున్నారు అనుకోండి, విచ్ ఇస్ కాస్ట్ అరౌండ్ చాలా తక్కువ ఉంటది, 50 దగ్గర ఉంటుంది చేంజ్. సో చూసుకోవాల్సిన అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు మీరు తిన్న డెజర్ట్ అవ్వచ్చు, చీషౌలిన్ అవ్వచ్చు, బాన్మీ అవ్వచ్చు, అందరు ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతోనే మెయిన్ గా స్టార్ట్ చేసింది అనమాట. సో ఆ లో ఫేస్ నుంచి బయటకు వచ్చేసాను ఎప్పుడైతే పీపుల్ యాక్సెప్ట్ చేయడం జరిగిందో. ఇంకా నేను విన్నాను ఏంటంటే మీరు దీన్ని ప్రమోట్ చేయడానికి రోడ్ సైడ్ కూడా అక్కడ నిలబడి దాన్ని ప్రమోట్ చేస్తారు. బట్ హౌ స్ట్రగుల్ కదండి, యాజ్ ఏ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ డాక్టర్, ఆల్రెడీ మొత్తం మీకు వెల్ సెటిల్డ్ ఉన్నారు, బట్ స్టిల్ ఒక రోడ్డు మీద నిలబడి అంటే కూర్చొని అట్లా పబ్లిష్ చేయాలంటే మీకు ఎక్కడ కూడా అంటే అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ కనబడుతుంది, కానీ అంత డేర్ చేసి అంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఏముంది? యాక్చువల్లీ నేను నమ్మేది ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్టీ. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏంటంటే ఎవరు ఏం తక్కువ కాదు, ఏం కాదు, బతుకు కోసం మన ఫుడ్ గురించి తెలియాలనడం కోసం మనం రోడ్డు పైన కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నాం అనేది ఏం లేదు. యాజ్ ఎ లైఫ్ కోచ్ నేను చాలా కొన్ని సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా వాళ్ళకి కావచ్చు, ఒక నార్మల్ పర్సన్స్ కావచ్చు, తీసుకునేది కూడా నాకు కన్సల్టేషన్ కూడా చాలా తక్కువే అనమాట. అంటే ఎక్కువ చేసుకోను, హైప్ చేసుకోను. సెలబ్రిటీస్ నాకు తెలిసిన వాళ్ళు అయినా సరే నా పేషెంట్స్ అని చెప్పుకోకుండా బయట ఎప్పుడు మాక్సిమం ప్రమోట్ చేసుకోను అనమాట. సో అలాంటి పర్సన్ యాజ్ ఎ లైఫ్ కోచ్ నేను ఇన్స్పైరింగ్ గా ఉండాలి, కానీ నేను నా మాటలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఇప్పుడు నా దగ్గరికి ఒక నార్మల్ మనిషి వస్తాడు, వాడు సార్ నేను మా నాన్న ఇట్లా పనికి పోతాడు సార్, నేను ఎందుకు చేయాలి సార్, నేను మా ఫ్రెండ్స్ చూస్తే ఇది బాధపడతారంటే, అరే నాయన నేనే రోడ్లో ఎంబడి కూర్చుంటాను నా ఫుడ్ అమ్మడానికి, మీకేం వచ్చిందిరా, జస్ట్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. నేను రియల్ గా అంటే అదే సెల్ఫ్ అనమాట. అంటే అక్కడ ఏదైతే చూపించిందో రోడ్ పైన కూర్చుని మీరు ఏదైతే చూసారో ఆ వీడియో, బట్ అదే జెన్యూనిటీ అనమాట. ప్రమోట్ చేసుకోవడానికి కానీ నా ఫుడ్ గురించి తెలియడానికి కోసం. ఓకే, ఆయన చేస్తున్నప్పుడు మనం కూడా కష్టపడదాం ఒక నార్మల్ పర్సన్ కి, అలా అనాలి, అలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చేశాను. సో పవన్ గారు, మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, మీరు దీని మీద పెట్టినటువంటి ఎఫర్ట్స్, రీసెర్చ్ అంతా కూడా మీకు ఇప్పుడు అంటే టైం పట్టొచ్చేమో, ఇట్ టేక్స్ టైమ్స్, బట్ డెఫినెట్లీ ద వన్ డే మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కష్టం అంతా ఈజీగా మర్చిపోతారు. అంత మంచి సక్సెస్ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రావాలని కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆల్ ది బెస్ట్ పవన్ గారు. సో బాన్మీ మంచి ఒక బ్రాండ్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ విల్ చీర్ అప్. డియర్ బాన్మీకి ఎందుకు ఇంత పబ్లిసిటీ వచ్చింది, దేన్ని ఎందుకు అంతమంది ఇష్టపడుతున్నారు, అసలు ఇందులో అంత హైజీనిక్ ఏముంది, అసలు ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఎవరైతే తింటున్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అలాగే ప్రొపరేటర్తో మాట్లాడింది, అసలు మన లోపల కిచెన్ లో కూడా ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. సో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సో దెర్ ఈస్ నీట్, వెరీ చాలా క్లీన్ గా, చాలా హైజీనిక్ గా ఫాలో అవుతున్నారు. మీరు చూస్తే ఎక్కడ కూడా మనకి ఇంత కూడా ఏందబ్బా ఇలా ఉంది, మన ఇంట్లో మన సొంత ఇంట్లో ఎలా ఉంటది కిచెన్ అదే విధంగా ఉంది. చాలా సింపుల్ అండ్ నీట్ గా వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కచరా లేకుండా చాలా కూల్ గా, పద్ధతిగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్వాలిటీ కోసమే, ఈ నీట్నెస్ కోసమే దీనికి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు.
అండ్ మీరు ఇక్కడ వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు తయారు చేసిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న కొన్ని ఐటమ్స్ తీసుకొని వీళ్ళు ఈ బ్రాండ్ అయితే చేయడం జరుగుతుంది. సో వెల్ మొత్తం అయితే నేను అన్ని టేస్ట్ చేసేసాను. చికెన్, వెజ్, ప్రాన్స్, అలాగే పన్నీర్, మష్రూమ్, ఇన్ని ఐటమ్స్ అన్ని కూడా తను టేస్ట్ చూపించారు. ఒక్కొక్కటి తింటూ ఉంటే దానికి తగ్గట్టుగా దాని ఫ్లేవర్ గానీ దాని టేస్ట్ గానీ చాలా చాలా బాగుంది. నాకు నిజంగా అంటే పర్సనల్ గా నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి. బాన్మి ఇంకొద్ది రోజుల్లో బాగా పాపులర్ అవుతుంది ఈ ఏరియాలో. సో అంతా చాలా బాగుంది. క్వాలిటీ విషయంలో గానీ, ఫుడ్ టేస్ట్ విషయంలో గానీ డిలీషియస్ అని చెప్పొచ్చు. అందు ముఖ్యంగా డిజర్ట్, స్పెషల్ డిజర్ట్ అయితే ఉందో పేరు మర్చిపోయాను, బట్ స్పెషల్ డిజర్ట్ అంటారు కాబట్టి అది కూడా టేస్ట్ చేయండి. సో ఓయూ కాలనీ పక్కన మనకి అంతేనా ఉంటుంది, దాని పక్క స్ట్రీట్ లోనే ఉంది. పెట్టింది చాలా చిన్నగా అయినా కానీ నీట్ గా పద్ధతిగా దీన్ని బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే నిజంగానే దీనికి అంత స్పెషాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఓవర్ టుడే ఫుడ్ బ్లాగ్ అండి నాకైతే బాగా నచ్చేసింది. ఇంతకీ మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అవుట్ ఆఫ్ కంట్రీలో బాన్వి టేస్ట్ చేస్తారా, లేదంటే 5 స్టార్ హోటల్లో ఈ ఫుడ్ ని టేస్ట్ చేస్తారా? ఎవరైనా టేస్ట్ చేస్తుంటే దాని టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఒకరు చేయలేరు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. మరో ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర సైనింగ్ ఆఫ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.